దీవెనలు కావాలంటే ఏ కీర్తన మనం చదవాలి అంటే ఖచ్చితంగా ప్రథమ కీర్తన అన్నమాట. కీర్తన గ్రంథం 1:1 దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటి చోటును కూర్చుండక. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి, విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంటను ప్రతి వారు అనుభవించినట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని నేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. దావీదు స్తుతుల ఉద్యానవనంలో పుష్పించి పరిమళించిన గీతాలే కీర్తనలు. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలున్నాయి. దావీదు 70 కీర్తనలు, ఆసాబు గారు 12, సొలొమోను గారు 2 కీర్తనలు, మోసే యాతానులు ఒక్కొక్క కీర్తన, కోరహు కుమారులు 11 కీర్తనలు వ్రాసినట్లు మనకి తెలుస్తుంది. అంటే మిగిలినటువంటి 50 కీర్తన మరి ఎవరు రాశారో సూచించబడలేదు. అందుకే వాటిని అనామిక కీర్తనలు, అంటే రచయిత ఎవరో తెలియదు అని చెప్పి పిలిచారు. సుమారు మరో 15 కీర్తనల్ని దావీదు రాసి ఉండవచ్చును అని చెప్పి అభిప్రాయపడుతున్నారు పాత నిబంధన పండితులు. మొత్తం మీద కీర్తనలన్నీ రాయడానికి పట్టినటువంటి కాల వ్యవధి సుమారు 1000 సంవత్సరాలు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం ముఖ్యాంశం ఏంటంటే స్తుతి లేదా ప్రార్థన. దావీదు మరి రాజు కాకముందు కొన్ని కీర్తనలు, మరికొన్నిటిని రాజు అయిన తర్వాత రాసుండొచ్చు. ఏ స్థలంలో అంటే కొన్ని అరణ్యంలో రాశాడు, మరికొన్ని చెరలో రాశాడు, ఆలయంలో ఉన్నప్పుడు ఇంకొన్ని, గృహంలో ఉన్నప్పుడు ఇంకొన్ని, గుహల్లో ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే యాత్ర చేస్తున్నప్పుడు, ఇలా ఆయా సందర్భాలు ఆయా కీర్తనలు దావీదు గారు మరి రాశాడంటండి. మన పూర్వీకులు వీటిని గానం చేస్తూ ఉన్నప్పుడు మరికొందరు వీటిని గ్రంథస్థం చేసినందుకు ఈ 150 కీర్తనలు మనకు లభ్యమయ్యాయి. అలా పాడేటువంటి వారు, వ్రాసేవారు లేకుంటే ఈ కీర్తనలు మనకు లభించేటువంటివి కాదు. అందుకే మనం ముందు తరాలను గుర్తించుకొని పాడాలి, వ్రాయాలి. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన వ్రేలితో దశాజ్ఞలు రాశాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాటలు పాడుతూ ఒలీవల కొండకు తన శిష్యుల బృందంతో వెళ్ళాడు. ఆయనే మనకు మాదిరి. ఈ సత్యాలు మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో మరి ఇది తొలి కీర్తన మరియు అద్వితీయమైనటువంటి కీర్తన. క్రైస్తవులకు బాగా ఇష్టమైనటువంటి కీర్తన మొదటి కీర్తన. ఈ కీర్తన మాత్రమే కాదు కానీ క్రైస్తవులకు బాగా ఇష్టమైనటువంటి గ్రంథం కీర్తన గ్రంథం. అంతెందుకు ఒక మాట చెప్పాలంటే, ఈ దినం బైబిల్ గ్రంథం నుంచి ఏం చదివారు అని మనం 10 మంది క్రైస్తవులను ప్రశ్నిస్తే అందులో 8 మంది మేము కీర్తన గ్రంథం చదివామండి అని చెప్పి జవాబు చెప్తారు కదా. క్రైస్తవులకు అంత ఇష్టమైనటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కీర్తన గ్రంథంలో తొలి కీర్తన మరియు అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఈ కీర్తనతో పరిచయం లేనటువంటి వ్యక్తులు ఎవరో ఉండరేమో. ఎందుకంటే ఈ కీర్తన దుష్టులు అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. కానీ ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే బ్లెస్డ్ అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. చూసారా, ఇంగ్లీష్లోనేమో దుష్టులు స్టార్టింగ్ ఉంటే ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో బ్లెస్డ్. హల్లెలూయా. సరే, తెలుగులో నేను చదువుతాను చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక అని తెలుగు బైబిల్ గ్రంథంలో కీర్తనలు ప్రారంభించబడితే ఇంగ్లీష్ బైబిల్లో ఈ కీర్తనల గ్రంథం 1:1 ఎలా ప్రారంభించబడిందంటే బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. సో ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ప్రారంభించబడింది, అంటే ధన్యులు అనేటువంటి మాటతో ప్రారంభించబడింది. చూసారు ఇంగ్లీష్కి తెలుగు ఎంత తేడా వచ్చేస్తుందో. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. మొదటి కీర్తన ధన్యులు అనే మాటతో ప్రారంభమవుతుంది.
150వ కీర్తన చిట్ట చివరి కీర్తన స్తుతితో ముగుస్తుంది. హల్లెలూయా. మొదటి కీర్తనలో ధన్యులు అనేటువంటి మాట రాస్తుంది. ధన్యులంటే ఎవరు? చాలా పర్యాయాలు ఈ విషయాన్ని మనం ప్రస్తావిస్తూనే ఉంటుంటాం. మరొకసారి మనం చూద్దాం. ధన్యులంటే ఎవరు? ధన్యజీవులు అని చెప్పి తర్జుమా చేయబడినటువంటి హెబ్రీ పదానికి ఆనందంగా ఉండేవారు లేక అదృష్టవంతులు అని అర్థం అనమాట. ఎవరంటే ధన్యులంటే? సింపుల్, ఆనందంగా ఉండేవారు. ఓహో, దేవునికి స్తోత్రం కలిగిన. ఎంత అద్భుతంగా ఉంది చూసారా బైబిల్ గ్రంథం. ధన్యులు అంటే ఆనందంగా ఉండేటువంటి వారు. వింటున్నారా? లేదా అదృష్టవంతులు. మరో విషయం చెప్పాలంటే ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు, దీవెనలు పొందినటువంటి వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని నుంచి దీవెనలు కావాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే దీవెనలు కలుగుతాయి? ఏం చేస్తే దీవెనలు కలుగుతాయో మొదటి కీర్తనలో మనం గమనిద్దాం. దీవెనలు కావాలంటే నెంబర్ 1 నడవద్దు, నెంబర్ 2 నిలవద్దు, నెంబర్ 3 కూర్చోవద్దు. నడవకుండా, నిలవకుండా, కూర్చోకుండా అసలు మనకి ఎలాగొస్తాయండి దీవెనలు? ఈ 3 నియమాలని గురించి కీర్తనకారుడు గానం చేశాడు, పాట పాడారనమాట. దీవెనలకు షరతులు ఉన్నాయి. ఈ షరతులు మనం పాటిస్తే తప్పకుండా ఆశీర్వదించబడతాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1-2. రాత్రి మరియు పగల వాక్యం ధ్యానిస్తే దీవెనలు కలుగుతాయంట. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చూసినట్లయితే యేసు ప్రభువారు సహితం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులను గురించి తెలియజేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీవెనలు పొందాలంటే పరిశుద్ధ గ్రంథం 3 షరతులను విధించింది. అందులో మొదటి షరతు, నీవు సుఖ సంతోషాలతో జీవించాలంటే జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి నియమాలు మనకి బాగా తెలుసు. ఎక్కడ చూసినా 3 కోతులు ఉంటాయి. ఏంటి? చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని 3 సూత్రాలు మనకి మహాత్ముడు బోధించాడు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి 3 కోతులను చూపించాడు. అలాగే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా ఆశీర్వాదాలకు మునుపు 3 నియమాలను ప్రబోధించాడు. హల్లెలూయా. 3 నియమాలను ప్రబోధించాడు. అవేంటంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఆశీర్వాదాలు అందరం ఆశిస్తూ ఉంటుంటాం. మా కుటుంబం ఆశ్రయించబడాలి, మా బిడ్డలు ఆశ్రయించబడాలి, ప్రతిదీ ఆశీర్వాదం. ఎస్, కరెక్టే. అందరం ఆశిస్తూ ఉంటుంటాం ఆశ్రయించబడాలని. వద్దు అనేటువంటి వారు మనకు కనిపించరు. ఆశీర్వాదం వద్దు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు. వయసులో ఉన్నటువంటి చిన్నవారు మనకు ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞతతో గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్పి మనం దీవిస్తాం. ఉత్తరం రాసినా లేదా SMS పంపినా చివరిలో గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం మనకు ఆనవాయితీ. ఇంకా చెప్పాలంటే ప్రార్థించిన ప్రతిసారి దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని చెప్పి ప్రార్థించకుండా ఎప్పుడైనా ప్రార్థన ముగించామా? చెప్పండి. ఆశీర్వాదాల వనరులు యేసుక్రీస్తు ప్రభువారి నందే ఉన్నాయి అని R.R.K. మూర్తి గారు ఒక పాట కూడా రాశారు. ఆశీర్వాదాల వనరులు యేసునందే ఉన్నాయి అని ఒక పాటను రాశాడు R.R.K. మూర్తి గారు. దైవ సేవకులు, గొప్ప సేవకులు పరలోక రాజ్యంలో ఉన్నారు. దేవుడు ఆశీర్వాదాలు అనేటువంటి తూములను విప్పుతున్నాడు. ఆకాశం నుంచి ఆ దీవెనల ప్రవాహం ఉప్పెనలాగా మన మీదకు వస్తున్నాయి. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనే దీవెనలు అంటే ఇదే మలాకి 3:10. దేవుని దీవెనలు చాలామంది అందుకోలేకపోతున్నారు. ఒక విషయాన్ని చెప్పాలి, దీవెనలు ప్రవాహంగా ప్రవహిస్తున్నాయి, ప్రవాహంగా వస్తూ ఉన్నాయి, బాగానే ఉంది. అవి నింపుకోవడానికి నీ దగ్గర అతి చిన్న పాత్ర మాత్రమే ఉంది. గొప్ప దీవెనలకు స్వల్ప పాత్ర సరిపోతుందా? పెద్ద వర్షం వస్తుంది, చిన్న గొడుగు ఏమవుతుంది? పోతుంది, సరిపోదు. అలాగే పెద్ద ట్యాంకర్ వచ్చింది మీ ఇంటికి వాటర్ ఇవ్వడానికి, నీ దగ్గర చిన్న బిందె ఉంది, సరిపోతుందా? అంటే నీ దగ్గరే ఏదో అవరోధం ఉందన్నమాట. ఏమిటా అవరోధం, ఏమిటా ఆటంకం అంటే దుష్టుల ఆలోచనలు నీలోనికి వచ్చి గూడు కట్టుకుని ఉన్నాయి. ఆశీర్వాదాలకు, దీవెనలకు అది ఆటంకంగా ఉంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆటంకం తొలగిపోతే నీకు పరలోక దీవెనలు లభ్యమవుతాయి. మొట్టమొదటగా మీరు గమనించాలి, ఈ మొదటి కీర్తన మొదటి వచనంలో 3 నియమాలను దేవుడు గమనించండి. దేవుడు ఇచ్చిన 3 నియమాలు మనం గమనించాలి. దుష్టుడు ఆలోచన నడవద్దు. మొదటిగా దుష్టుడు అంటే ఎవరు?
చూద్దాం. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే దుష్టుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? అన్గాడ్లీ. చూసారా, అన్గాడ్లీ అని ఉంది. ఇది వ్యతిరేక పదం అన్నమాట. దుష్టుడు అంటే చెడినటువంటి వాడు, నీచుడు, దోషము గలవాడు అని చెప్పి అర్థం. 3 సంగతులు దుష్టుల గురించి వ్రాయబడినటువంటివి. నెంబర్ 1, దుష్టుల పళ్ళు దేవుడు విరగ్గొట్టును, కీర్తన గ్రంథం 3:7. నెంబర్ 2, దుష్టుల నాశనము చేయబడుదురు, ఆదికాండం 18లో. నెంబర్ 3, దుష్టులు పాతాళమునకు దిగిపోదురు, కీర్తన 3:7. వీరికి నెమ్మది ఉండదు. ఇలాంటి వారి తలంపులతో మనం ఏకీభవిస్తూ ఉన్నాం. ఆలోచన చెప్పున అంటే వారి యొక్క ఆలోచనలు మన ఆలోచనలుగా మారుతూ ఉన్నాయి. వారి తలంపులతో విహరిస్తున్నాం. దేవుని మీద, దైవజనుల మీద, సంఘం మీద చెడుగా వారు చెప్పినప్పుడు నీవు ఏకీభవిస్తూ ఉన్నావు. అందుకే దీవెనలు నీకు దూరం అవుతున్నాయి. అయ్యో బ్రదర్, నిజమా? నిజమే. ఎవరైనా సరే ఒక సేవకుడిని దూషిస్తే, అవును ఆ సేవకుడు అలా తప్పు చేశాడు, నిజం ఆ సేవకుడు అలా చేశాడు కదా. ఈ విధంగా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఏకీభవిస్తూ ఉన్నారు. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తిని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు పొరపాటును మీరు కానీ ఏకీభవించినట్లయితే, లేకపోతే ఎవరైనా సరే ఒక సేవకుని ద్వేషిస్తూ ఒక వీడియో పెట్టినప్పుడు మీరు అందులో పాలుభాగస్తులు అయినట్లయితే ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నదో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియకుండా మీరు పాలుభాగస్తులు, దుష్టులు ఆలోచన చెప్పుని నడిచేస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ఆలోచనలు మన ఆలోచనలుగా మార్చేసుకుంటూ ఉన్నారు. వారి తలంపులతో మీరు విహరిస్తూ ఉన్నారు, ఏకీభవిస్తున్నారు. అందుకే దీవెనలు నీకు దూరం అయిపోతున్నాయంట. మరొక విషయం, నడవద్దు. వారితో నడవద్దని వ్రాయబడలేదు. వాక్యం గమనించండి. వారి ఆలోచనలతో నడవద్దు. దుర్మార్గుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, నీ ఆలోచనలు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. గమనించాలి. తలంపులు, ఆలోచనలు ఏకమయ్యాయి. వారి ఆలోచనలతో ఏకీభవించవద్దు. దేవుని పిల్లల ఆలోచనలు మంచివి, అవి ఆశీర్వాదకరమైనటువంటివి. దుష్ట పాత్రలను అంటే విలన్ పోషించేటువంటి నటీనటులను మనం చూస్తాం. వారి అంతం మరణం, నరకప్రాయం. ఏ సినిమాలో అయినా చూడండి మీరు, విలన్ పాత్ర ఏమవుతుంది? చంచిపోతాడు. కాడికి విలన్ ఎప్పటికైనా చంపేస్తారు. ఈ దుష్ట పాత్ర ఎప్పటికైనా సరే ముగించబడుతుంది. వారు చంపబడుటకు లేదా వారే ప్రాణహాని చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటుంటాం. దుష్టుల మార్గం యెహోవాకు తెలియను అని కీర్తనకారుడు గానం చేశాడు. ఇది సత్యం. మా చర్చికి రండి, మీరు దీవించబడతారు. మా మందిరంలో అడుగు పెట్టండి, దేవుడు మీకు కారిస్తాడు. రండి 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 అని చెప్పి చాలామంది సేవకులు పిలుస్తుంటుంటారు. దీవెనల సంగతి పక్కన పెట్టండి. నీవు దుర్మార్గుడుగా జీవిస్తూ ఉంటే ఎలా దీవించబడతావు? మొదట దుష్టత్వాన్ని తీసివేసుకో ప్రియులారా. మొదట నీ జీవితం మార్చుకోకుండా ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ దీవెనను పొందుకోలేవు. పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో, ఆ తర్వాత నువ్వు దీవెనలు పొందుకుంటావు. నీ యొక్క జీవిత విధానం మార్చుకుంటే అప్పుడు దేవుని దీవెనలు పొందుకుంటావు. దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దు, ఇది దైవాజ్ఞ. మరి ఎక్కడ నడవాలి? ఎవరితో నడవాలి అని చూసినట్లయితే, హానోకు దేవునితో నడిచాడు, ఆయన యందుండి నడుచుకుని అని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. కొలస్సీ పత్రిక 2:7. యేసుతో నడవండి. ఎవరో అన్నారు, యేసుతో పుకారు, సాతానుతో సికారు. చూసారా, యేసుతో పుకారంట, సాతానుతో సికారంట. ఒక పునరుత్థాన ఆదివారం దినం దేవునితో ఉంటాం, తగ్గిన దినాలన్నీ కూడా సాతానుతోనే. ఒక్క దినం దేవునితో, 6 దినాలు సాతానుతో నడుస్తున్నాం. ఎంత విచారం, ఎంత శోచనీయమైనటువంటి విషయం. నెక్స్ట్ నెంబర్ 2 చూసినట్లయితే, పాపుల మార్గాన నిలవద్దు. కీర్తనల గ్రంథం 1:1 ఆశీర్వాదాలు పొందాలంటే ఇది 2వ నియమం. పాపుల మార్గం నిలవద్దని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పవిత్ర గ్రంథంలో 3 మాటలు ఉన్నాయి. అతిక్రమము, దోషము, పాపము. ఈ 3 ఒక్కటి కాదు ప్రియులారా, ఇవి వేరు వేరు తప్పిదాలు. ఈ 3 నేరాలను దావీదు జరిగించి పాపం చేశాడు. 51వ కీర్తనలో ఈ 3 గురించి దావీదు రాశాడు. పాపం అంటే శిక్షకు తగినటువంటి దోషం. ఇది దేవుని దృష్టిలో నేరం. పాపం గురించినటువంటి, ఆ పాపం చేస్తే వచ్చేటువంటి జీతం మరణం అని పవిత్ర గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవునికి విరోధంగా చేసినటువంటి, వింటున్నారా, దేవునికి విరోధంగా చేసిన దానిని పాపం అంటారు. 51వ కీర్తన 3వ వచనం. పాపం చేసి మరి గడించితి, మరణం శాపమో నేను ఆర్జించినది,
కాపరినైనను బ్రోతివి అని కీర్తిశేషులు మరి డాక్టర్ ఏబి మాసిలామణి గారు ఒక గీతం రాశాడు. మళ్ళీ చెప్తాను, గుర్తుంటే మీరు చూడండి. ఏమని ఉంటుందంటే, నాకు పాడటం రాదు కానీ నేను చదువుతాను. నేను పాపము చేసి గడించితి మరణం, శాపమోగనే నార్జించినది, కాపరివైనను బ్రోచితివి. ఇది పాట అన్నమాట. మాసిలామణి గారు రాశారు ఇది. నిజంగా పాపానికి మరణమే శిక్ష. ఇలా పాపమును ప్రేమించి జరిగించేటువంటి పాపుల మార్గంలో నిలవవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలా దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు దీవెనలు కలుగుతాయి. నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచినే అని యెషయా ప్రవక్త సెలవిచ్చాడు. 59వ యెషయా గ్రంథం 2వ వచనంలో. పాపము ఆశీర్వాదానికి మరో అవరోధంగా ఉంది. దేవుని ముఖానికి మనకు అది నిలువెత్తు గోడగా ఉంది. పాపుల మార్గం గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 3 మార్గాలను గురించి యోధా భక్తుడు తన గ్రంథంలో రాశాడు. కయ్యను మార్గము, బిలాము మార్గము, కోరహ మార్గం. ఈ 3 మార్గాల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వింటున్నారు కదా? చాలా అమూల్యమైనటువంటి సందేశం. పదే పదే వినండి ఇది. ఇక్కడ కయ్యను మార్గం అంటే ఏంటి, బిలాము మార్గం అంటే ఏంటి, కోరహ మార్గం అంటే ఏంటి? కయ్యను మార్గం అంటే ఏంటంటే, ఈయనది హత్యా మార్గం. తన సొంత సోదరునే క్రూరంగా కొట్టి చంపేసినటువంటి హీన చరిత్ర కయ్యనిది. ఈ మార్గంలో మాత్రం ప్రయాణించొద్దు. నెంబర్ 2 బిలాము మార్గం ఏంటంటే, బహుమానం పొందాలని పరిగెత్తాడు. బిలాము లంచం కోసం అర్రులు చేర్చాడు. ఈ ప్రవక్త సోదిగాడు అనేటువంటి బిరుదు సంపాదించుకున్నాడు. ఇది నాశన మార్గం, ఇది తప్పు త్రోవ. ఆతురతతో ఈ మార్గంలో పరిగెత్తకండి అంటుంది బైబిల్ గ్రంథం. నెంబర్ 3 కోరాహు. ఇతడు మరియు ఇతని యొక్క అనుచరులు 250 మంది మోసే నాయకత్వాన్ని వ్యతిరేకించారు. వీరిది తిరస్కార మార్గం, వ్యతిరేక మార్గం, పదవీకాంక్ష మార్గం. నాయకత్వ పోరులలో ప్రాణాలు పోగొట్టుకున్నారు కోరాహు ఆయన బృందం. వీరి మార్గంలో సాతాను మార్గంలో, ఇవి మంచి మార్గాలు కావు. వీరి మార్గంలో నిలవద్దని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నిలిచావే అనుకో, దీవెనలు పోగొట్టుకుంటావు. పాపం చేసేవాళ్ళు చాలా తెలివిగా సలహాలు ఇచ్చి పాపంలోనికి ఇతరులను దింపుతూ ఉంటుంటారు. వీరు సాతాను నుంచి ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు అన్నమాట. ఇక్కడ మీరు సాలెడ్ని గురించి తెలుసుకుని ఉంటారు. సాలిపురుగు మీకు తెలుసు కదా. దాని గూటిలో చాలా ఈగలు మరణించి ఉండటం మనం చూసే ఉంటాం. ఈగలు ఎందుకు అలాగ మృత్యువాత పడ్డాయి అంటే ఎప్పుడైనా ఆలోచించారా? సాలేడు కూడా ఈగలు చచ్చిపోవటం ఏంటి? సాలేడు ఏం చేస్తాడంటే ఈగలను ఆహ్వానిస్తుంది. ఆ మాటలకు ఆకర్షించబడి లోనికి వెళ్తాయి. ఇంకేముంది, మరలా తిరిగి రావు, అక్కడే మృతి చెందుతాయి. పాపుల మార్గం కూడా అంతే. వారి మార్గాన్ని ఎంచుకున్నామనుకో, ఇంకంతే సంగతులు. తిరిగి రాని గమ్యం అది నరక మార్గం. గమనించాలి. విశ్వాసులు పాపుల మార్గం నిలవకూడదు. మరి ఎక్కడ నిలబడాలి? ఎలా నిలబడాలి? ఎలాగనగా, మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకొని, నీతి అని మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువడి అని ఎఫెసీ పత్రిక 6:14-15 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహించు ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధములతో నిలబడాలి. అప్పుడే ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ వాక్యం వినడానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ఈ వాక్యం మీ ద్వారా వినిపింపజేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వింటున్నారా? పాపుల మార్గమా, దేవుని మార్గమా? బాగా ఆలోచించుకో. ఒకటి నరకానికి, మరొకటి పరలోకానికి దారితీస్తుంది. 2 మార్గాలు, జీవం మరణం, ఒకటే మోక్ష మార్గం, యేసయ్య మార్గం. 2 మార్గాలు, జీవం మరణం. చిన్నప్పుడు సండే స్కూల్లో ఒకటి పాడేవారు. 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవ అని మా చిన్నతనంలో మేము పాడేటువంటి వాళ్ళం. చాయిస్ ఈజ్ యువర్స్. నీ ఎదుటే ఉన్న 2 మార్గాలు, మంచి చెడు, చీకటి వెలుగు, నిజం అబద్ధం. నీతి నిజాయితీగా నువ్వు జీవించాలా, అబద్ధాలు ఆడాలా, లంచాలు తీసుకోవాలా, అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. దేవుడి చేతిలో లేవు. దేవుడు అన్ని నీ ముందు పెట్టేశాడు, చాయిస్ ఇచ్చేశాడు.
హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆలోచించు, పాపుల మార్గమా దేవుని మార్గమా? బాగా ఆలోచించుకో. ఒకటి నరకానికి, మరొకటి పరలోకానికి దారితీస్తాయి. చాయిస్ ఈజ్ యువర్స్. నెంబర్ 3, అపహాసుకులు కూర్చుండి చోటన కూర్చోవద్దు. కీర్తన గ్రంథం 1:1. దీవెనలు అవసరం అనుకుంటే ఈ 3వ నియమం, అపహాసుకులతో చేరవద్దు, వారితో కలిసి కూర్చోవద్దు. దుష్టుని ఆలోచన దీవెనకరం కాదు. పాపి మార్గం శ్రేష్టమైనది కాదు. అపహాసుకుల స్థలం ఆశీర్వాదం కాదు. అపహాసుకులంటే ఎవరు? చెప్పండి బ్రదర్, అపహాసుకులంటే ఎవరు? పెద్ద ప్రశ్న. అపహాసుకులంటే ఎవరు? ఆలోచిద్దామా? వీరిని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్కోఫర్స్, SCOFFERS, స్కోఫర్స్ అని అన్నారు. అంటే అవహేళన, గేలి చేసేటువంటి వారు. వీరు పాపం చేస్తూ ఇతరుల పాపంలో ఎత్తి చూపేటువంటి వారు. వీరు నిర్దేవులు, వికృత చేష్టత కలిగినటువంటి వారు. ఇలాంటి వారి దగ్గర కూర్చోవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇలాంటి వారి సంబంధ బాంధవ్యాలు ఆశీర్వాదానికి అవరోధం. వీరు దేవుని ఎక్కిరిస్తారు, రాజులను, అధికారులను ఎగతాళి చేస్తారు. హబక్కూకు 1:10. యోబు స్నేహితులలో సహితం ఇలాంటి స్వభావమే మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై వేలాడుతున్నప్పుడు ఆయనను ఎగతాళి చేసింది ఈ అపహాసికులే. శిలువపై నుంచి దిగిరా, నీవు దేవుని కుమారుడు కదా అని ఆయనను వీరు అవహేళన చేశారు. ఇలాంటి వారితో విశ్వాసులు కూర్చుంటే దేవునికి బదులు శాపాలు లభిస్తాయి. మరో విషయం మనకు మర్చిపోకూడదు ప్రియులారా. మరొక విషయం మనం మర్చిపోకూడదు. ఏంటంటే మనం కూర్చోబోయే ఒక ప్రత్యేకమైన, ఒక శ్రేష్టమైన స్థలం ఉంది. ఏంటనుకుంటున్నారు? ఎఫెసీ 2:7 మీరు చదివినట్లయితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇంతవరకు మనం ధ్యానించుకున్నటువంటి 3 విషయాలు విశ్వాసులు చేయకూడనటువంటివి ఉన్నాయి. ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చేయవలసినవి ఏంటంటే మరికొన్నిటిని గురించి కీర్తనగాడు సెలవిస్తున్నాడు. అవి గమనించండి ప్రియులారా. 2 విషయాలు మనం జరిగించాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, 1వ కీర్తన 2వ వచనం. నెంబర్ 2, దీవారాత్రము ధ్యానించుచు, 1వ కీర్తన 2వ వచనం. వాక్య పఠనమందు ఆనందించాలి. దాన్ని రాత్రి పగలో చదవాలి. మానవునికి దేవుడు కావాలి, ఆయన వాక్యం కావాలి. ఇవి 2 ఊపిరితిత్తులు లాంటివి అనమాట. ఇవి 2 ఆశీర్వాదాలకు తార్కాణాలు. యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతును అని యెషయా గ్రంథం 26:13లో యెషయా ప్రవక్త సెలవిచ్చాడు. మనకు కావలసింది ఆయన నామస్మరణము, ఆయన వాక్యము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోకూడదు. దానిలో రాయబడినవన్నిటి ప్రకారం చేయుటకు నీ జాగ్రత్త పడు. దీవారాత్రము ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తించదు అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు. వర్ధిల్లుటకు వాక్యం దోహదపడుతుంది. రాత్రనగా పగలనగా దేవుని వాక్యం ధ్యానించిన వారు ధన్యులు. అలా నేను ధ్యానించినట్లయితే ధన్యులం కావాలి. హల్లెలూయా. అటువంటి ధ్యానించే వాక్యాన్ని ప్రియులు గమనించాలి. రాత్రనగా పగలనగా దేవుని వాక్యం ధ్యానించి ధన్యులం కావాలి మనం. ఈ విషయాలు జరిగించడం ద్వారా ప్రతిఫలాలు మనం పొందుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యం వినిచిన ప్రతి వారికి దేవుని వాక్యాన్ని దీవారాత్రం ధ్యానించి దీవెనలు పొందుకునేటువంటి కృపను ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.